చేసిన తిరుగు కనుక వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని నన్ను కూర్చుని అడిగితే ఇవన్నీ చేయాలని కోరుకుని ఎలా చేస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా ముందుగానే ప్రజల ముందు పెట్టి ఎందుకు చేస్తున్నామని చెప్పి అన్ని పార్టీలను కూర్చోబెట్టి వాళ్ళతో సంప్రదింపులు తప్పి ప్రైవేట్గా అందరినీ ఒప్పించి పెట్టండి నేను చెప్పాను. కానీ మీరు నేను కాదు నిర్ణయం చేసేది. ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వానికి వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాడుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎందుకు చేశారని చెప్పని మీకు నాకు దగ్గర సమాధానం లేదు. మనం చూడవలసింది వాళ్ళు చేసిన పని వల్ల మనకి లాభం ఉందా నష్టం. నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నాకు ఇష్టం లేదన్నది అది తర్కం, పనికి సరైన తర్కం కాదు. అది ఊరికే మొండి వాదన అవుతుంది, కష్టమే సవాల్ అవుతుంది. ఏ రూపంలో చేసినా కూడా వాళ్ళు ఈవేళ రాష్ట్రాలకి మీకు జనాభా శాతం తగ్గినా కూడా దక్షిణాది రాష్ట్రాల కింద చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుకి కలిపి 8 సీట్లు తగ్గుతాయి. 42 బదులు 34 అవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సంఖ్య కొనసాగినట్లయితే మరి తమిళనాడుకి 10 సీట్లు తగ్గుతాయి, 39 బదులు 29 అవుతాయి. కేరళకి 7 సీట్లు తగ్గుతాయి, 20 బదులు 13 అవుతాయి. కర్ణాటకకి కొంచెం తగ్గుతాయి, 28 బదులు 26 అవుతాయి. ఒరిస్సాకి 4 తగ్గుతాయి, 21 అనుకుంటా ఉంది, 17 అవుతాయి. పశ్చిమ బెంగాల్ 4 తగ్గుతాయి, 42 అనుకుంటా ఉన్నది, 38 అవుతాయి. ఈ రాష్ట్రాలు కోరుకుంటుంది ఏంటి? మాకు ఎంపీల సంఖ్య తగ్గకూడదు, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సంఖ్య. అది మేము చేస్తామని ముందుగానే చెప్తే బాగుండేది. కానీ హోంమంత్రి మొన్నటి సమావేశంలో పార్లమెంట్ చర్చలో బహిరంగంగా మీకు ఉన్న సంఖ్య తగ్గకుండా ఈ ఉన్న సంఖ్య మీదే 50% అదనంగా అందరిలాగానే నేను అంతకంటే ఎక్కువ వెళ్ళి ప్రతి రాష్ట్రానికి సంఖ్యను చెప్పి ఆంధ్రప్రదేశ్ 25 స్థానాలు ఉన్నాయి, దాని మీద 50% పెంచడం అని చెప్పంటే ఇంకో 12.5 అంటే 13 పెరుగుతాయి, 35 స్థానాలు వస్తాయి. తెలంగాణకి 17 స్థానాలు ఉన్నాయి, 50% పెరగడం అంటే 8.5 అంటే 9 స్థానాలు, 26 స్థానాలు వస్తాయి అని అంకెలతో సహా చెప్పి నా దగ్గర రాజ్యాంగ సవరణ ఆ అంకెలతో సహా ఉన్నది. మీరంతా ఒప్పుకుంటే దీన్ని కాపీలు చేసి మీ అందరికి పంచి సవరణ ప్రతిపాదిస్తాను. ముందుగానే కనుక మొత్తం చేస్తే బాగుండేది. కానీ నువ్వు ముందుగా చేయలేదు కదా అని చెప్పి నాకు ఇస్తానంటే, మనకి శ్రీనాథుడు శృంగార నైషధంలో ఒక పద్యం చెప్తాడు, సిరిరా మోకాలడ్డు వారెవరు. లక్ష్మీదేవి ఇంటికి వస్తానంటే, సంపద ఇంటికి వస్తానంటే మోకాలు అడ్డుకుంటాం. మనం వచ్చింది తీసుకోవాలి కదా, మనకి లాభం కదా. మనం ఏం కోరుతున్నాం అది ఇస్తూ ఉంటాం కదా, ఎలా ఇస్తూ ఉన్నాను నాకెందుకు మీకు. కాబట్టి బీజేపీ చేసిన తీరట్లా ఉంది రాజకీయం, మీరు చర్చించుకోండి. కానీ నిర్ణయం ప్రజల సమస్య. మన రాష్ట్రాల 7 రాష్ట్రాల ప్రజలకి ప్రాతినిధ్యం గతంలో ఉన్నంత స్థాయిలో ఉంటుందా, లేకపోతే జనాభా రీత్యా మన శాతం తగ్గింది కాబట్టి ప్రాతినిధ్యం తగ్గుతుందా? ఇది కదా సమస్య. మీరు లేవనెత్తారు కదా, ఈ రాష్ట్రాల నాయకులుగా లేవనెత్తిన అన్ని పార్టీల వాళ్ళు. మీరు ఏ సమస్య లేవనెత్తారో ఆ సమస్య పరిష్కారం ఇదిగో చేస్తాము, మీరు అనుకున్నట్టుగా ఆ రకంగా ఏ రకంగా ఇబ్బంది లేకుండా చేస్తాము అని ఒక పార్టీ, ఉత్తరాదిన బలమున్న పార్టీ, అక్కడ సీట్లు పెరిగితే లాభపడే పార్టీ, దక్షిణాదిన పెద్దగా బలం లేని పార్టీ, ఇక్కడ సీట్లు పెరిగితే పెద్దగా లాభం లేని పార్టీ ముందుకొచ్చింది. అది అందుకోవాలని లేదా? కాబట్టి వాళ్ళు ఎలా చేశారు, వాడు ఎలా మాట్లాడాడు, ఏ రకంగా చేయొత్తాడు మనకు అంత అనవసరం. అసలు ఏం జరుగుతోంది, ఏం ప్రతిపాదన చేశారు, మనకు లాభం అయితే అందుకోవాలి. ఇంక వేరే రకంగా ఆలోచిస్తే రాజకీయం నడవదు. ఎంత సంక్లిష్టమైన దేశం.